మిగతా వార్తల్లో అంతులేని అక్రమబద్ధీకరణ, పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు, వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించిరట. చూసుకోరిగా ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్, ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ. వాడు అమయ్ కుమార్ ఉంటుండే కలెక్టర్గా. ఇప్పుడు ఆయనను కూడా జైల్లో పెడితే సచ్చదాకా పెట్టవచ్చు. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన వీళ్ళు. మరి ఇప్పుడు అమయ్ కుమార్ మీద ఇంకా ఏసీబీ రైట్స్ ఇవన్నీ జరగవు, నవీన్ మిట్టల్ మీద ఎందుకు జరుగుతలేవు? దాని మీద జరగాల. అబ్దులాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసీల్దార్ సంతకం పెట్టిండట. జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిపోయిన ప్రక్రియ. అక్రమాలను తవ్వితీస్తున్న కొత్త ప్రభుత్వం, బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం. సామాన్యులు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే దాన్ని క్రమబద్ధీకరించేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 బడాబాబుల భూదందాకు వరంగా మారింది. ఈ జీవోను అడ్డం పెట్టుకొని వేల కోట్ల విలువ చేసే భూములను కొందరు వారి పేరు మీదకి మార్చుకున్నారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అందరూ హడావుడిలో ఉండగా, కోడ్ అమల్లో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లతో ట్రాన్స్ఫర్లకు ముందే వాటిని ఆమోదింపజేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు కలిసి నగర శివార్లలో ఇలా పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టినట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. జీవోలోని నిబంధనలన్నీ కూడా లెక్క చేయకుండా జరిపిన ఈ భూదందాలు కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. గండిపేట మండలం నానక్రామ్గూడ, గోపన్పల్లిలోని వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎలాంటి నిబంధనలు పాటించకుండా క్రమబద్ధీకరించిన వైనాన్ని ఆంధ్రజ్యోతి ఇటీవలే బట్టబయలు చేసింది. దీంతో ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా క్రమబద్ధీకరించారు. ఎన్నికల కోడ్కు ముందు మొదలైన ఈ అక్రమాల పర్వం ఎన్నికలు ముగిసే వరకు కొనసాగింది. కొన్ని మండలాల్లో ఎన్నికల కోడ్ అమలుకు ముందు దీర్ఘకాలికంగా పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చూడండి ఎంత భయంకరమైన వ్యవహారమో. నన్ను తిట్టొద్దు, నన్ను ఎందుకు తిడుతున్నా, 45 రోజులు అయిపోయింది కదా అంటున్నా ఆయన. కేటీఆర్ తహసీల్దార్లు అయితే ఎవరైతే దీర్ఘకాలికంగా ఉంటే వాళ్ళని పంపించాలని చెప్పింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. వాళ్ళని పంపించే ముందు 2-3 రోజుల ముందు అడ్డగోలుగా 58, 59 జీవో దరఖాస్తులు ఆమోదించారు. షేర్లింగంపల్లి, గండిపేట్, రాజేంద్రనగర్, శంషాబాద్, అబ్దులాపూర్ మెట్, బాలాపూర్, మహేశ్వరం, కుత్బులాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, గట్కేసర్, షామీర్పేట్, కీసర మండలాల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగినాయి. వీటిపైన ఇప్పుడు విచారణ జరుగుతోంది. గండిపేట మండలం గోపన్పల్లి సర్వే నెంబర్ 149, 174, 34, 28తో పాటు ఖాజాగూడలోని సర్వే నెంబర్ 40, కొండాపూర్లో సర్వే నెంబర్ 149, రాయదుర్గ్లోని సర్వే నెంబర్ 66/2, 66/3, ఖాజాగూడ చెరువు భూమిలో క్రమబద్ధీకరణ వ్యవహారాలపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినాయి. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో 5 ఎకరాలు, బండగూడ జాగీర్, మహేశ్వరం మండలం మాంఖాల్లో జీవో 58, 59 కింద భారీగా అక్రమాలు జరిగినాయట. అబ్దులాపూర్ మెట్లో అయితే తెగబడ్డారట. అబ్దులాపూర్ మెట్ మండలంలో ప్రభుత్వ అసైన్డ్ భూములను నేతలు తెగబడి మింగేశారు. ఒక్క పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 26 ఎకరాలు అంటే 1,00,000 గజాలకు పైగా భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా వాటికి ఆమోదం కూడా తెచ్చుకున్నారట. చూడండి ఎంత దుర్మార్గమో. 26 ఎకర్స్ అట. అయితే క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించే సమయంలో అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నట్లు తెలియడంతో అప్పటి కలెక్టర్ హరీష్ జోక్యం చేసుకొని రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఆపేసిండట. అమయ్ కుమార్ నుండి పాటికి అయిపోయేది అది. సర్వే నెంబర్లు 444, 264, 106, 386, 102లో ప్రభుత్వ పట్టాభూములు కలిసి ఉండగా అన్ని పార్టీల వారు భాగస్వాములై వాటిని గోల్మాల్ చేసిరట. నీకింత నాకింత కథం, నాకు పడేసిరు, నీకింత నాకింత నాకే అవతల పడేసిరు. స్థానిక తహసీల్దార్ ఈ దరఖాస్తులన్నింటికి ఆమోదం తెలిపినట. వాడెంత మింగిండో. బీఆర్ఎస్ ముఖ్య నేత అనుచరుడు ఒకరు తన కుటుంబ సభ్యుల పేరు మీదే దాదాపు 14,600 గజాలు, 14,600 గజాలు రెగ్యులరైజ్ చేసుకున్నాయట. అంతేకాకుండా సదరు నేతల ఇంట్లో డ్రైవర్లు, పని మనుషుల పేర్ల మీద కూడా వందల వేల గజాల స్థలాలు క్రమబద్ధీకరించుకున్నారట. చిన్న చిన్న గుడిసెలేసి ప్రహరీ గోడలు నిర్మించి క్రమబద్ధీకరణకు ఓకే చేయించుకున్నారట. తిట్టొద్దా ఇట్లా చేస్తూ ఉంటే? మమ్మల్ని ఎందుకు తిడతారు 45 రోజులు అయిన తర్వాత? తిట్టాలనా మిమ్మల్ని బొంద పెట్టాలనా? బతుకుండగానే బొంద పెట్టాలి ఇలాంటి. చీ 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 ఇంత దారుణం చూడండి.